ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఒక మంచి పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంది. మేము తెలంగాణలో 11వ తారీఖున జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్స్లో క్లీన్ స్వీప్ చేయబోతున్నాము. మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి సంక్షేమ పథకాలకి ప్రజలు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మా పట్ల ఒక పాజిటివ్ వైఖరితో ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారాల్లో కూడా ఎక్కడ చూసినా కానీ మొత్తం మీద రేషన్ కార్డులు కానీ అదేవిధంగా సన్నబియ్యం కానీ ఇదే ప్రచారాస్త్రంగా మొన్న సర్పంచ్ ఎన్నికల్లో కూడా అదేవిధంగా జరిగింది, మున్సిపల్ ఎన్నికల్లో కూడా అదేవిధంగా జరిగింది. ప్రజలంతా కూడా ఎలా ఉంది మీరు? రమేష్, ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. నేను సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ప్రజలకి ఇంత పెద్ద మేలు చేసే అవకాశం కలిగిందో నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు తెలంగాణలో 3,17,00,000 మందికి సంవత్సరానికి 13,600 కోట్లు ఖర్చు పెట్టి ఉచితంగా 6 కిలోల సన్నబియ్యం, మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్నాం. అంటే తెలంగాణ జనాభాలో 85%కి ఇప్పుడు ఫ్రీగా మంచి క్వాలిటీ ఫైన్ రైస్ ఇవ్వడం, ఇది నేను ఈ శాఖలో మినిస్టర్ ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నాను.